ముక్కు మీద వాళ్ళన దోమని చంపడానికి సుత్తి తీస్తే దోమకి బదులు ముక్కు పచ్చడైందన్నట్టు ఆ అభిని ఏదో చేసేద్దామని వెళ్ళి మనం కాళ్ళు వెళ్ళు అరగ తీసుకుని వచ్చాం. అమ్మో, ఇంక ఒక్క క్షణం కూడా నిలబడ్డ నా వల్ల కాదు. వెళ్ళో కొనుక్కు తీయాల్సిందే. ఇంత అవమానం జరుగుతుందని నేను ఊహించలేదు. మనం ఏంటి, మన రేంజ్ ఏంటి? మనం వెళ్ళి ఆ రెస్టారెంట్ లో పనిచేయడానికి ఇరుక్కోవడం ఏంటోదినా? చాలా రోజులకి మీ పిల్లక నా చేతికొచ్చింది. చెప్తా మీ పని. ఎక్కడికి సైలెంట్ గా వెళ్ళిపోతున్నారు? ఓ, రెస్టారెంట్లో ఒళ్ళు హూనమయ్యేలా పనిచేశారు కదూ. రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నారా? కానీ మీకు అవకాశం నేనివ్వను కదా. ఏం మాట్లాడుతున్నావు అభి? ఇంట్లో చాలా పని ఉండిపోయింది. అత్తయ్య గారు కూడా రెస్ట్ తీసుకుంటున్నారు. మీ ఇద్దరు ఇంటి పనంతా చేసేస్తే వంట పని నేను చూసుకుంటాను. అసలు నీ కంటికి మేమెలా కనిపిస్తున్నాం? నీ కింద పనిచేసే పని మనుషుల్లా కనిపిస్తున్నావా? నువ్వు అహంకారానికి పోతే మేం ఆగ్రహించాల్సి వస్తుంది. ఆ తర్వాత పరిణామాలు నువ్వే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు చెప్పిన పని చేయకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తాను? రెస్టారెంట్లో మీరు చేసిన పాచి పని ఎంత అద్భుతంగా ఉందో నేను తీసిన ఫోటోతో ఈ సినిమాని అందరికీ చూపిస్తాను. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? బ్లాక్మెయిలే అనుకోండి, ఈమెయిల్ అనే అనుకోండి, ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తాను. ఇలా మొహాలు చూసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. చెప్పిన పని చేస్తే నేను కూడా సైలెంట్ గా కూర్చుంటాను. ఇక మొదలు పెట్టండి. శ్రీకర్, నేను చూస్తోంది కళా నిజమా? మీ ఆవిడ మావిడేంటి పోటీపడి మరీ తెగ పనిచేస్తున్నారు? ఇది కళ కాదు, నిజమే. మన ఇద్దరి భార్యలకి పని మీద చాలా శ్రద్ధ పుట్టింది. కుటుంబం మీద చాలా ప్రేమ పెరిగింది. వీళ్ళనిలా చూసే రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు.
వేదా, మనం చూస్తున్నది లలిత ఐరేంద్రనేనా? అవునండి. వీళ్ళేంటి పనింటే ఏదో ప్రాణం ఉన్నట్టు, జీవితంలో అంతా ఇంటి పని చేసుకుని బ్రతికినట్టు అంత కష్టపడి పని చేస్తున్నారు? నాకు కూడా అదే అర్థం కావడం లేదండి. హఠాత్తుగా వచ్చిన ఈ మార్పు ఎలాంటి ముప్పు తీసుకొస్తుందో ఏంటో.